మున్సిపల్ ఎలక్షన్స్‌లో జోరులో మాత్రం మెయిన్‌గా కార్పొరేషన్స్ విషయంలో మరి తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన 7 మున్సిపల్ కార్పొరేషన్స్ విషయంలో అయితే బీజేపీ 2 మరియు కాంగ్రెస్ 5 చోట్ల మాత్రం ఆధిక్యం కూడా మరి ప్రదర్శించుకుంటూ మరి ముందుకు పోతున్నాయి. మెయిన్‌గా మనం ముందు నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినట్టే నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ హవా స్పష్టంగా కొనసాగుతూ ఉంది. అండ్ మిగతా చోట్ల మరి నల్గొండ, మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, రామగుండంలో మాత్రం కాంగ్రెస్ హవా కొనసాగుతూనే ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్‌లో మనం మాట్లాడుకున్నట్టుగానే ఇక్కడైతే ఈ ట్రెండ్ కొనసాగుతుంది. కానీ కార్పొరేషన్స్ విషయంలో మాత్రం బీజేపీ ముందంజలో ఉన్నా కానీ బీఆర్ఎస్ మాత్రం ఖాతా తెరిచే అవకాశాలు తక్కువగా కనిపిస్తూ ఉండడం ఇక్కడ కొంచెం గమనార్హం. అండ్ మిగతా విషయానికి వస్తే మాత్రం ఇప్పటివరకు ఆల్రెడీ కార్పొరేషన్ డివిజన్స్ విషయంలో ఇప్పటివరకు కాంగ్రెస్ 13, మరి బీఆర్ఎస్ 3, బీజేపీ 2గా కూడా మరి ముందుకు వెళ్తూ ఉన్నాయి. అయితే ఎక్కువగా దక్షిణ ప్రాంతంలో ఉన్న మున్సిపాలిటీస్ విషయంలో అయితే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ హవా ఎక్కువగా కొనసాగుతూ ఉంది. మనం మొన్న రీసెంట్గా జరిగిన ఎమ్మెల్యే మరియు ఎంపీ ఎలక్షన్స్లో కూడా మరి ఇదే గమనించాము. కేవలం అర్బన్ ప్రాంతంలో మాత్రం బీఆర్ఎస్ హవా కనిపించింది. మరి రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా మరి కాంగ్రెస్ హవా ఎలా అయితే కనిపించిందో ఇక్కడ ఆ ట్రెండ్స్ అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు కూడా మరి ముందుగానే వాళ్ళ అన్నట్టు కూడా మరి కాంగ్రెస్ యొక్క పరిపాలన విషయంలో ప్రజలు అయితే అసంతృప్తిగా ఉన్నారు. దాంతోపాటు కూడా ఇక్కడ అధికారం మారడానికి ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎంతగానో ఉపయోగపడతాయి అని చెప్పేసి అన్న బీఆర్ఎస్ నాయకుల మాటలు ఇక్కడ ఎక్కువగా ప్రజలు అంటే వాళ్ళ మీద ప్రభావం చూపించలేదు అని కూడా అనిపిస్తూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువగా ప్రజలు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 1700 మరి వార్డులకు ప్రకారం అయితే మనకు వచ్చాయి. మరి దానికి సంబంధించిన రిజల్ట్స్ విషయానికి వస్తే అందులో సుమారు 900 దరిదాపు 935 వార్డుల వరకు కాంగ్రెస్ హవా కొనసాగుతూనే ఉంది. అండ్ బీఆర్ఎస్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం 475 నుంచి 485గా కొనసాగుతుంది. ఇది 12 గంటల వరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం మనం మాట్లాడుతూ ఉన్నాము. అండ్ కార్పొరేషన్స్ విషయంలో మాత్రం మనం ముందుగా మాట్లాడుకున్నట్టుగానే మరి ఆయా ట్రెండ్ అనేది అయితే కొనసాగుతుంది. అయితే ఇక్కడ వడ్డేపల్లి మనం ఇందాక మాట్లాడుకున్నాం. కవితక్క దెబ్బ మాత్రం మామూలుగా లేదు. ఏంటంటే అది గద్వాల్ జిల్లాలో మరి వడ్డేపల్లి దాంట్లో అయితే సుమారు 10 వార్డులు ఉంటే అందులో 8 వార్డులు స్పష్టంగా ఏఐఎఫ్బి అంటే కవితక్క పార్టీకి సంబంధించిన మరి వార్డులు వాళ్ళు కైవసం చేసుకోవడం మాత్రం ఇక్కడ కొసమెరుపుగా కనిపిస్తూ ఉంది. అండ్ ఇదైతే ప్రీవియస్గా ముందు వరకు కూడా బీఆర్ఎస్కి కంచుకోటగా ఉన్నా కానీ మరి అక్కడ కవితక్క పార్టీ యొక్క హవా అనేది కూడా కనిపిస్తుంది. అండ్ సిరిసిల్ల విషయానికి వచ్చేటప్పటికి మాత్రం సిరిసిల్ల కంప్లీట్గా మరి కేటీఆర్ గారి వశం కూడా కంప్లీట్గా అయిపోయింది. అందులో 39 వార్డులు ఉంటే 39లో మరి 25 స్పష్టంగా బీఆర్ఎస్ వశం కావడము, మరి ఆయన చేసిన అభివృద్ధి పనులు అక్కడ ఇంకా మరి ప్రజలు నమ్ముతున్నారనేది కూడా అర్థమవుతుంది. మరి హుజూర్ నగర్ కానీ మరి కామారెడ్డిలో ఉన్న బిచ్కంద్, కొల్హాపూర్, దేవకంద్ర, నేరేడి చెల్ల, మంతని, మదిర, బౌన్స్, మరి మరిపేడ, ఎల్లారెడ్డి, చిట్యాల, ధర్మపురిలో మాత్రము ఆల్రెడీ తన విజయాన్ని కూడా ఖరారు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. కాకపోతే ఎవరు ఊహించని విధంగా అయితే బైంసాలో ఎంఐఎం ఖాతా తెరవబోతుందనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అత్యధికమైన మరి వార్డులు కూడా మరి వేరే పార్టీలతో ప్రధాన పార్టీలతో కంపేర్ చేసుకున్నా కానీ అక్కడ ఏఐఎంఐఎంకి స్పష్టమైన ఆధిక్యం అనేది కూడా దక్కడం అనేది కూడా గమనిస్తూ ఉన్నాము. కాబట్టి దానికి సెకండ్ ప్లేస్లో పోటీగా అయితే బీజేపీ ఉంది. అండ్ బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు ఖాతా తెరవకపోవడం ఇది ఒక గమనార్హంగా కనిపిస్తూ ఉంది. ఇలాంటి ట్రెండ్ అనేది కూడా కొనసాగుతూ ఉన్నాయి. మరి ఆల్రెడీ ఇంకా మెదక్ జిల్లాలో అయితే కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతూనే. ఇప్పుడు వరకు మనం చూసుకుంటూ ఉంటే ఖమ్మం జిల్లాలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతూ ఉంది. మరి వేరు మున్సిపల్స్లో అయినా కానీ ప్రతి ఒక్క మున్సిపాలిటీస్లో మాత్రం కంప్లీట్గా వార్డుల విషయంలో అయినా కానీ కార్పొరేషన్స్ విషయంలో మరి కాంగ్రెస్ పార్టీ మరి స్పష్టమైన ఆధిక్యంలో ముందుకెళ్తుంది. ఆల్రెడీ గాంధీ భవన్ దగ్గర అయితే మరి అంటే వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కానీ అందరూ అక్కడ చేరుకొని వాళ్ళ ఒక ఆనందాన్ని కూడా మరి తెలియజేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కార్యకర్తలు వాళ్ళ ఒక ఆనంద హేలి అనేది కూడా మనం చూస్తున్నాము. ఈ విజువల్స్లో మనం చూడొచ్చు. మరి గాంధీ భవన్ కూడా కంప్లీట్గా నాయకుల కోలాహలంతో కూడా నిండిపోయింది. ప్రజలు
మరి అబద్ధాలను నమ్మడం లేదు. స్పష్టమైన అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి మరి ప్రజలు మున్సిపల్స్‌లో ఎలా అయితే పట్టం కడుతున్నారో, మరి రాబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో అయినా, తర్వాత ఎలాంటి ఎలక్షన్స్ వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి తెలంగాణ అభివృద్ధి అనేది కూడా ముందుకు వెళ్ళడమే దీనికి నిదర్శనం. మరి కేవలం పట్టణాల వైపే కాదు, మరి పల్లెల వైపు కూడా కాంగ్రెస్ పార్టీ తన ఒక ఆధిక్యాన్ని కూడా స్పష్టంగా తీసుకొని మరి ముందుకు వెళ్తూ ఉండడం అనేది కూడా గమనిస్తూ ఉన్నాము. ఆల్రెడీ సదాశివపేట్, మరి భూత్పూర్, నేరేడుచెర్లలో కూడా విజయాన్ని కూడా సొంతం చేసుకోవడం మనం చూస్తున్నాము. మరి ఐజాలో అయితే బీఆర్ఎస్ విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కేసముద్రం, కిహరా అండ్ వీటిలలో మాత్రం ఎక్కువగా హంగ్ రావడం అనేది కూడా చూస్తున్నా. హంగ్ వచ్చిందంటే మాత్రం అక్కడ ఆల్రెడీ ఈవినింగ్ వరకు మాత్రం మరొకసారి రీకౌంటింగ్ అనేది కూడా చేస్తారు. ఒక ఓటు మిస్ అయినా కానీ మరి ఫలితాలు అనేది కూడా మారిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనికి సంబంధించి మరి ఈవినింగ్ అయితే మనం చూడబోతూ ఉన్నాము. టాస్ ద్వారా కూడా విజేతను కూడా ప్రకటించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆసిఫాబాద్లో కూడా హంగ్ వచ్చిందని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆసిఫాబాద్, జహీరాబాద్, జనగం, అమరచింత, జమ్మికుంట, జిన్నారంలో హంగ్ అనేది కూడా ఏర్పడడం మాత్రం మనం చూస్తున్నాము. కాబట్టి స్పష్టమైన ఆధిక్యంతో పాటు అక్కడ హంగ్ ఏర్పడడం అనేది కూడా చూస్తున్నాం. ఇక్కడ మెయిన్గా హంగ్ వచ్చిన తర్వాత మాత్రం ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉంటాయి. ఎక్కడెక్కడైతే హంగ్ ఏర్పడిందో మరి అక్కడైతే వాళ్ళ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను మాత్రం వాళ్ళైతే క్యాంపు రాజకీయాల ప్రకారం వాళ్ళనైతే ఒక సురక్షితమైన ప్రాంతానికి కూడా తరలిచ్చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏంటంటే ఒక్క అభ్యర్థిగా అటు ఇటు అయినా కానీ ఫలితం అనేది కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైతే మరి మున్సిపల్స్లో కూడా అయితే ఎక్కడైతే మనకు హంగ్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయో ఆ హంగ్కు సంబంధించి అయితే ఇప్పుడు ఆ ఒక అభ్యర్థులు అనేది వాళ్ళు కూడా కీలకం కాబోతున్నారు. అండ్ ఇప్పుడే వచ్చిన ట్రెండ్ ప్రకారం అయితే దేవకంద్ర కూడా మరి హంగ్లో కూడా వెళ్ళిపోవడం అనేది కూడా చూస్తూ ఉన్నాము. సుమారు 10 కంటే ఎక్కువ మున్సిపాలిటీస్ మరి హంగ్ వైపు కూడా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళ ప్రతి ఒక్క పార్టీ కూడా వాళ్ళ అభ్యర్థులను కూడా కంప్లీట్గా క్యాంప్ రాజకీయాల ప్రకారం కూడా వాళ్ళ అభ్యర్థులను కూడా తరలించే ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మరి ఎవరైతే ఇండిపెండెంట్లు ఉంటారో వాళ్ళు కీలకం కాబోతున్నారు. వాళ్ళు ఎటువైపు ఏ పార్టీ వైపు వెళతారో మరి ఆ పార్టీ మరి ఆ మున్సిపాలిటీని కూడా మరి కైవసం చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి అయితే మరి ఆల్రెడీ తెలంగాణ భవన్లో మరి కొంతమంది నాయకులు వాళ్ళు ఒక ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అని అంటే ఎక్కువ ఆధిక్యం స్పష్టంగా మరి క్రియేట్ చేసుకొని ముందుకెళ్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ మరి గాంధీ భవన్లో మాత్రం నాయకుల మరి ఆనందాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళ విజయాన్ని ఆల్మోస్ట్ ఖరారైపోయింది. ఇంకా రాబోయేది కూడా కంప్లీట్గా కాంగ్రెస్ వశం చేసుకోబోతుంది అనేది కూడా వాళ్ళ మాటలు బట్టి అర్థమవుతుంది. అభివృద్ధి వైపు తెలంగాణ పరిగెడుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ అంటే అభివృద్ధి అంటే కాంగ్రెస్ అని చెప్పేసి వాళ్ళ ద్వారా కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు వచ్చిన ట్రెండ్ ప్రకారం అయితే మరి కార్పొరేషన్స్ విషయంలో అయితే స్పష్టమైన మరి విజయాన్ని అనేది కూడా సొంతం చేసుకుంది. అది కూడా ఇప్పటి వరకు వచ్చిన దానిలలో ప్రకారం అయితే కాంగ్రెస్ ఒకటి ఆధిక్యంలో ఉండడం అనేది కూడా ఆధిక్యం కాదు, మరి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది. మరి కార్పొరేషన్ డివిజన్స్ విషయంలో అయితే అది కూడా 11 హంగ్ కూడా ఏర్పడ్డాయి. 34 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, మరి 2 బీజేపీ ప్రకారం పోతున్నాయి. మనం ముందుగా మాట్లాడుకున్నట్టు నిజామాబాద్, కరీంనగర్ దానికి సంబంధించి అయితే ఫలితాలు అనేది కూడా రావాలి. కాబట్టి అక్కడ వచ్చిన తర్వాత బీజేపీ ఆధిక్యంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ 2 కార్పొరేషన్ మావే అంటూ కూడా మరి బీజేపీ కూడా మరి ముందుకు వెళుతూ ఉంది. సో ఒకరి తర్వాత ఒకరు మరి మాదంటే మాది అని చెప్పేసి స్పష్టమైన పోటీ అనేది కూడా పార్టీల మధ్యలో కార్పొరేషన్స్ విషయంలో చూస్తూ ఉన్నాము. మరి మున్సిపల్స్ విషయంలో అయితే మరి కాంగ్రెస్ పార్టీ వైపే మరి మున్సిపాలిటీలో ఉన్న మరి ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే మద్దతు చూపారు. మరి వాళ్ళ ఓటు ద్వారా కూడా మరి అయితే కాంగ్రెస్కి స్పష్టమైన మెజారిటీ మరియు ఆధిక్యాన్ని ఇవ్వబోతున్నారనేది కూడా అర్థమవుతుంది. అంటే ఇంకా రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి దానికి సంబంధించిన వివరాలు అనేది కూడా మేము తెలియజేస్తూ ఉంటాం.